హాయ్! హలో! నమస్తే. ఇది బిల్డింగ్ అండి. కరీంనగర్ బస్టాండ్ నుండి కమాన్‌కు వెళ్ళు దారి మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 50 మీటర్ల దూరంలో ఉంటుందండి. చాలా దగ్గరగా ఉన్న బిల్డింగ్ ఇది. ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. పావుతక్కువ 2 గుంటల ప్లేస్ అండి ఇది. ఇది ఇక్కడ ప్లేసే కమర్షియల్‌గా ఉపయోగపడుతుందండి. చాలా కాస్ట్లీ ఏరియా ఇది. ఎందుకంటే మెయిన్ రోడ్‌కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ల్యాండ్ వర్తే ఎక్కువగా ఉంటుంది. బిల్డింగ్ ఓల్డ్ అయినప్పటికి కూడా ఇంకా బందోబస్తుగానే ఉందండి. చాలా స్ట్రాంగ్‌గానే గోడలు నిర్మించడం జరిగింది. ఇది డబుల్ బెడ్రూమ్ అండి. మొత్తం డబుల్ బెడ్రూమ్ 3 పోర్షన్లు ఉంటాయండి ఈ దీంట్లో. ముందు వైపు G+1, వెనుక వైపు ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటాయి. 2 బిల్డింగ్లు ఉంటాయి. ఒకే ల్యాండ్లో 2 బిల్డింగులు నిర్మించడం జరిగింది. ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. మొత్తం 20,000 వరకు రెంట్స్ వస్తాయండి. ఇలా ఓనర్ రెంట్స్ ఇవ్వాలనుకుంటే కమర్షియల్గా దీన్ని 20,000 వరకు రెంట్స్ గెయిన్ చేయవచ్చు. ఇది కిచెన్, అందులోనే పూజ గది కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్, డబుల్ బెడ్రూమ్ హాలు, కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ సైడ్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అండి ఇది. అదేవిధంగా దీనిపైన కూడా డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇంకొకటి ఉంటుంది. మనం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పోర్షన్కి పైకి వెళ్తున్నాం. మంచి కమర్షియల్ ఏరియా అండి. ఇక్కడ రెంట్లు ఎక్కువగా వెళ్ళిపోతుంటాయి. రెంట్ ఎక్కువగా రావడం జరుగుతుంది ఇక్కడ. బిల్డింగ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయండి. మెట్లు కానీ గోడలు కానీ అన్నీ కూడా గట్టిగానే ఉన్నాయి. చూడండి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. చాలా స్పేసీగానే ఉంటుంది. ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా నీట్గానే మెయింటైన్ చేశారండి. ఇది బయట బాల్కనీ. ఇక్కడ హాల్ అండి ఇది. పైన ఫస్ట్ ఫ్లోర్లో హాలు. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ బెడ్రూమ్ సపరేట్గా ఉంటాయండి. కిందనేమో కలిసి ఉన్నాయి, ఇక్కడనేమో సపరేట్ ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న స్టైల్లో వీళ్ళు దీన్ని అప్పుడే కట్టారు. డబుల్ బెడ్రూమ్. ఇది సపరేట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది హాలు. తర్వాత ఇటు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది విశాలంగానే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. చూడండి, డబుల్ కాట్ బెడ్ వేగా కూడా ఇంకా స్పేస్ ఉంది. ఇది ఒక పోర్షన్. కింద ఒక పోర్షన్ డబుల్ బెడ్రూమ్, పైన ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. డబుల్ బెడ్రూమ్ హాల్, కిచెన్, 2 BHK ఓపెన్ కిచెన్. ఇక్కడ మంచి వెంటిలేషన్ ఉంటుంది పైన. ఇది బాల్కనీ అండి. ఇక్కడ వాష్ ఏరియా. ఇక నెక్స్ట్ దీనికి ఆనుకొని మరొక బిల్డింగ్ కూడా ఉండడం జరిగిందండి. అది కూడా ఒకే పోర్షన్లో ఉంటాయి. మొత్తం 3 పోర్షన్లు ఉంటాయండి. ఫస్ట్ బిల్డింగ్లో 2 పోర్షన్లు, కింద పైన పక్క బిల్డింగ్లో ఒక పోర్షన్ ఉండడం జరిగింది. టోటల్గా 211 గజాలండి. అనగా పావుతక్కువ 2 గుంటల స్థలంలో నిర్మించబడిన హౌసెస్ ఇవి. ఇక్కడ ల్యాండ్ వర్తే ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. కాబట్టి బిల్డింగ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయినప్పటికీ కూడా ల్యాండ్ వర్త్ను మనం కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి ల్యాండ్ వర్త్ని కన్సిడర్ చేసి దీన్ని పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖమ్మం నుండి బస్టాండ్కి వెళ్ళు దారిలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించగలరు. అలాగే మీ దగ్గర ఇంకేమైనా అమ్మడానికి బిల్డింగ్స్ కానీ, ప్లాట్స్ కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అమ్మడానికి ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు. మీకు మంచి
సరసమైన ధరలకు అమ్మి పెట్టగలను. మార్కెట్ లేకపోయినప్పటికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మార్కెట్ని క్రియేట్ చేసి మీ ప్లాట్లు కానీ మీ ప్లాట్లు కానీ బిల్డింగ్స్ కానీ ఎనీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ సేల్ చేయించగలను. నన్ను సంప్రదించగలరు. అదేవిధంగా చూడండి, ఇది ఇంకొక పోర్షన్, తర్వాత బిల్డింగ్ అండి ఇది. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్, దీనికి అటాచ్డ్గానే మరొక బెడ్రూమ్ ఉంటుందండి. బిల్డింగ్ అయితే ఓల్డ్ అయినప్పుడు కూడా చాలా నీట్గా స్ట్రాంగ్గానే ఉందండి. ఇంకా 20-30 ఏళ్ళు అయినా కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా అప్పుడే నిర్మించడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ దీనికి అనుకునే మళ్ళీ పూజ గది కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇది హాలు. ఇక దీని యొక్క రేట్ వచ్చేసి ఓనర్ ప్రైస్ వచ్చేసి 1,60,00,000 చెప్తున్నారండి. 1,60,00,000. కొంచెం నెగోషియేషన్ ఉంటుంది. 1,60,00,000.